వెల్కమ్ టు కింగ్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఒక షర్టు ఇస్త్రీ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ కాలర్ చేస్తారు, తర్వాత షోల్డర్ పార్ట్ అనేది చేస్తారు. ఈ ఇస్త్రీ పెట్టే మీరు చూస్తున్నది బొగ్గులతోటి రన్ అవుతుంది. ఇప్పుడు చాలా చోట్ల ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సులు అనేవి వచ్చేసాయి, కానీ విలేజెస్లో ఇప్పటికి కూడా బొగ్గులతోటే ఇస్త్రీ అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉపయోగించే ఆ బాక్సు చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది, ప్లస్ కింద స్టీల్ కూడా చాలా షార్ప్ ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, ఇలా ఇస్త్రీ చేసే విధానం అనేది ఇప్పటికి కూడా విలేజెస్లో నడుస్తుంది. అయితే చాలామందికి ఇస్త్రీ ఎలా చేయాలి అనేది తెలియదు, కాబట్టి ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఎక్కువగా షర్ట్స్ ఇస్త్రీ చేసే విధానం వల్ల ఉపయోగం ఏంటంటే, కంటికి కనిపించని క్రిములు ఏమన్నా ఉన్నట్లయితే ఆ యొక్క హీట్కి అవి పోతాయి. అలాగే మనకి షర్టు ఇస్త్రీ చేసుకునేటప్పుడు కొంచెం గంజి పెట్టుకొని ఇస్త్రీ చేసుకుంటే చాలా బాగా అనేది వస్తుంది. నార్మల్గా మీరు ఇళ్లలో ఐరన్ బాక్సులు ఉపయోగించి ఇస్త్రీ చేసుకునే విధానంలో ఉన్నట్టయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి తీసుకోండి. వెయిట్ తక్కువ ఉన్నట్లయితే మీరు ప్రెషర్ చాలా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషనల్ పర్సన్స్ ఈ ఇస్త్రీ అనేది చేస్తున్నారు. వీళ్ళ వృత్తి ఏంటంటే ఇలా డైలీ ఇస్త్రీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా షర్ట్ ఫోల్డింగ్ చేయాలి ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా చూపిస్తారు. చూడండి, పార్ట్ బై పార్ట్ ఎలా ఇస్త్రీ అనేది చేస్తున్నారో మీకు కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ఫోల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే ముడతలు ఎక్కువ ఉన్నట్టయితే ఆ ఏరియాలో కొంచెం వాటర్ చల్లి ఆ ఇస్త్రీ అనేది చేస్తున్నారు. గింజ అనేది కూడా పెట్టుకుని షర్ట్ అనేది ఇస్త్రీ చేసుకున్నట్లయితే మీకు చాలా బాగా వస్తుంది. ఇలా ఐరన్ బాక్స్ హీట్ అనేది ఆ యొక్క క్లాత్ను బట్టి వాళ్ళు సెట్ చేసుకుంటారనమాట. ఎక్కువ హీట్ కావాలి అనుకున్నట్లయితే ఇంకొంచెం లోపల బొగ్గులేసి హీట్ అనేది పెంచుతారు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది నేను గుంటూరు జిల్లాలోని ఒక ఏరియాలో ఈ యొక్క దోనేపూడి అనే గ్రామంలో ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఐరన్ బాక్స్ ఉపయోగించి ఇస్త్రీ అనేది చేస్తున్నారు. అయితే ఒక షర్టు ఐరన్కి ఇచ్చాను, ఇస్త్రీకి ఇచ్చాను. ఇలా ఇస్త్రీ చేసి మనకి ఎలా ఫోల్డింగ్ చేయాలి ఏంటి అనేది చూపించమని అడిగితే ఆయన చేస్తున్నారు. అలా పైన ఒకటి కింద ఒకటి 2 బటన్స్ అనేవి పెట్టేసి టర్న్ చేయాలి. ఇక్కడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది చాలామందికి. అదేంటంటే గట్టిగా పట్టుకొని కరెక్ట్గా తిప్పితే టర్న్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా మీరు ఇన్సైడ్ చేశారు కదా, అలాగే అవుట్ సైడ్ కూడా ఇలా ఇస్త్రీ అనేది చేసుకోవాలి. ఈ వీడియో మీకు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో పెట్టండి. ఆ విధంగా ఫోల్డింగ్స్ అనేవి చేసి ఫైనల్ ఫినిషింగ్గా ఇంకొకసారి పైన ఐరన్ బాక్స్ అనేది పెట్టారు. అది ఈ విధంగా ఇస్త్రీ అనేది చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.